హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ ఒక కొత్త ప్లేస్ని, ఒక ప్రత్యేకమైన ప్లేస్ని చూపిస్తాను. పదండి పోదాం. ఇదేనండి కువైట్లో అహ్మద్ అల్ జాబీర్ గ్యాస్ ఆయిల్ కంపెనీ ప్లస్ ఎగ్జిబిషన్ అన్నమాట. చూడండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుందండి. కువైట్కి సంబంధించిన హిస్టరీ మొత్తం ఇక్కడ ఏ సంవత్సరం కువైట్లో ఎలా ఉండేది అని ప్రతి సంవత్సరానికి సంబంధించిన సమాచారం అంతా ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 1924లో కువైట్లో ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారండి. ప్రస్తుతం ఒక్క రోజుకి 3 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారండి. ఒక బ్యారెల్కి వచ్చి 159 లీటర్లు పడుతుంది. మొక్కలు జంతువులు చనిపోయిన తర్వాత సముద్రం అడుగుకి వెళ్ళిపోయి అక్కడ ఒక లిక్విడ్ లాగా తయారైపోతాయి అన్నమాట అండి. చాలా సంవత్సరాలకి, అంటే కొన్ని లక్షలు, దగ్గర అలా క్రూడ్ ఆయిల్ తయారవడానికి 22 లక్షల సంవత్సరాలు పడుతుంది అంటండి. ఒక్కొక్క జంతువు కానీ చెట్టు కానీ చనిపోయిన తర్వాత. గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక పెద్ద డిస్ప్లే ఉంటుందండి. దాని మీద చాలా విషయాలు చూపిస్తారు. కానీ ఈరోజు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల మనం అది మిస్ అయిపోయాము. ఈ ఎగ్జిబిషన్లో గైడ్ ఉంటారండి. ప్రతిదీ కూడా మనకి అన్ని వివరంగా చూపిస్తారు. భూమిలో కొన్ని చోట్ల మెత్తని రాయిలో కొంత క్రూడ్ ఆయిల్ దొరుకుతుందండి. తర్వాత గట్టిగా ఉండే రాయిలో కొంత క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది. మెత్తగా ఉండే రాయిలో నుంచి ఎక్కువ తీస్తారు. దాన్నే హార్డ్ రాక్, సాఫ్ట్ రాక్ అని వీళ్ళు అంటారనమాట. మెత్తగా ఉండే రాయిలో నుంచి, సాఫ్ట్ రాక్లో నుంచి లిక్విడ్ తీయడం వల్ల తొందరగా ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒక డిస్ప్లేలో వస్తుంది చూడండి. కువైట్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయకముందు ఎలా ఉండేది, ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎలా మారింది, ప్రతిదీ కూడా ఇక్కడ క్లియర్గా అన్నీ డిస్ప్లే చేస్తారండి. మనం చూసి అన్నీ తెలుసుకోవచ్చు. ఈ ఎగ్జిబిషన్ అహ్మదీలో ఉన్నదండి. అహ్మదీ అంటే ఒక ఏరియా. అక్కడ ఈ కేఓసికి సంబంధించిన అన్నీ ఉంటాయి. హాస్పిటల్స్, స్కూల్స్, ఆఫీసులు, కంపెనీలు, అన్నీ ఆయిల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. కేఓసి అంటే కువైట్ ఆయిల్ కంపెనీ అని అర్థం. అక్కడ చూడండి డిస్ప్లేలో చాలా రకాల వస్తువులు కువైట్ ఆయిల్ కంపెనీకి సంబంధించినవి, అవార్డులు, గిఫ్ట్లు, అలాంటి వస్తువులన్నీ డిస్ప్లే చేసి పెట్టారు. మీరు చూస్తూ ఉన్నది అది బైనోక్లాక్ అనమాట. అందులో నుంచి చూస్తే చుట్టూ ఉన్న కువైట్ ఆయిల్ కంపెనీలకు సంబంధించినవి అన్నీ కనపడతాయి. క్లియర్గా దగ్గరగా కనపడతాయి. ఆయిల్ని బయటకు తీసే ముందుగా డ్రిల్లింగ్ అలా చేస్తారండి. స్టార్టింగ్ సాఫ్ట్ రాక్ అంటారు దాన్ని. దాని తర్వాత సెకండ్ స్టెప్ దీంతో చేస్తారండి డ్రిల్లింగు. అంటే ఇది కొంచెం హార్డ్గా ఉండే చోట చేస్తారనమాట. ఇది థర్డ్ స్టెప్. ఇలాగ మళ్ళీ దీంతో చేస్తారు. అలా 3 స్టెప్పులుగా డ్రిల్లింగ్ చేస్తారు. చేసిన తర్వాత చూడండి ఒక పైప్ లాంటిది అక్కడ పెట్టి దాంట్లో నుంచి బుల్లెట్లతోటి కాలుస్తారనమాట. అప్పుడు అలా డాట్లు పడి ఖాళీలు ఏర్పడి పైప్ పక్కన ఆ ఖాళీలో నుంచి పెట్రోల్, క్రూడ్ ఆయిల్ అనేది అందులోకి ఎంటర్ అయ్యి పైకి వస్తుంది అన్నమాట. తర్వాత దాంట్లో నుంచి పైకి తీస్తారు. ఆ డ్రిల్లింగ్ మిషన్లకి చివర చూడండి వజ్రాలు పెడతారనమాట. వజ్రాలు పెట్టడం వల్ల ఎంత గట్టి రాయి అయినా సరే అది కట్ చేసుకుంటా వెళ్ళిపోతుంది లోపలికి. ఎందుకంటే భూమి లోపల క్రూడ్ ఆయిల్ పైన చాలా బలమైన రాళ్ళలాగా తయారైపోతుంది అనమాట నేల. దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళి ఆయిల్ బయటకు తీయాలి. చూడండి ఇందులో హార్డ్ ఆయిల్, ప్రీమియం ఆయిల్, లైట్ ఆయిల్ అని 3 రకాలుగా ఉంటుంది ఆయిల్. అంటే క్రూడ్ ఆయిల్ చిక్కగా ఉంటుంది అనమాట.
చూడండి డిస్ప్లేలో కనపడుతున్నట్టు 3 రకాలుగా ఉంటుంది ఆయిల్. హెవీ, మీడియము, లైట్ అని. హెవీ వచ్చేటప్పటికి బాగా చిక్కగా ఉంటుంది. మీడియం వచ్చేటప్పటికి కొంచెం చిక్కగా ఉంటుంది. లైట్ అనేటప్పటికి అది బాగా పల్చగా ఉంటుంది. రెడీ అనమాట, అది ఇంకా వాడుకోవడానికి రెడీగా ఉన్నట్టు అర్థం ఆ పల్చగా ఉన్నది. ఇక్కడ అన్నీ క్లియర్గా డిస్ప్లే చేశారండి. నేను కలుపుతా చూడండి. చిక్కగా ఉన్న ఆయిల్ ఏమో అది హెవీ అనమాట. ఇది అంటే కొంచెం చిక్కగా ఉంటుంది ఇది. దీని తర్వాత ఏమో మీడియం అన్నమాట. ఇది కొంచెం చిక్కగా ఉంటుంది. దీని తర్వాత ఏమో అది లైట్ అనమాట. ఇది పల్చగా ఉంటుంది. ఈ ఆయిల్ ఎక్కువ అమెరికన్స్ ఎక్కువ వాడతారంట. ఇది ఈ క్రూడ్ ఆయిల్ని బయటికి తీసే మిషన్ ఏమంటారంటే నార్డింగ్ డాంకీ అని అంటారనమాట. అదిగో చూడండి, అదే దాని పేరు అనమాట. అది నార్డింగ్ డాంకీ అని దాని పేరు. అలాగా పనిచేస్తుంది అనమాట. అది ఆయిల్ని బయటకు తీయడానికి అది అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా తిరుగుతూ ఉంటే ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. అంటే మనం బాగా ఎక్కువ చదువుకున్నాం కదా, అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి మరి. అలా బయటికి తీసిన ఆయిల్ అంతా షిప్పుల్లో ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. చూడండి, షిప్పు ఒక గాజుతో తయారు చేసి అక్కడ పెట్టారు చూడండి. అందులో కంపార్ట్మెంట్లు అలా ఉంటాయి అన్నమాట. అందులో క్రూడ్ ఆయిల్ నింపి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అలాగా పైప్ లైన్లతోటి ఆ క్రూడ్ ఆయిల్ అందులో షిప్లో నింపుతారనమాట. ఆ షిప్లో చాలా బ్లాకుల్లాగా ఉంటుంది అనమాట. అంటే సపరేట్గా నేనేమనుకునేవాడిని అంటే ఇంతకుముందు ఈ డబ్బాలో షిప్లో లోడ్ చేసి పంపిస్తారేమో అనుకునేవాడిని. కాదంట, షిప్లో డైరెక్ట్గా అందులో నింపేస్తారంట. ఆయిల్ షిప్ నిండా నింపేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారంట. అలా చేసిన ఆయిల్ మనం ఇప్పుడు ఈ డిస్ప్లేలో కనబడుతున్న వస్తువులన్నిటికీ ఉపయోగిస్తాం. ఫ్లైట్లు, బైకులు, కార్లు, ఇలాంటి వస్తువులు తయారు చేయడానికి ప్రతి దానికి ఆయిల్ అవసరమైందే కదండి. ఆయిల్ అంటే చాలా ఇంపార్టెంట్. ఆ ఆయిల్ని మనం ఈ అన్ని వస్తువులన్నిటిని తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి మనం వాడుకుంటాం అన్నమాట. ఆ ఆయిల్ని అది దేనికోసం వాడతారనేది కూడా క్లియర్గా ఆ వస్తువులన్నీ అక్కడ తయారు చేసి పెట్టి డిస్ప్లేలో క్లియర్గా అన్నీ చూపెడుతున్నారు. మనం దేనికి ఉపయోగిస్తాం ఆయిల్ అనేది. ఈ ఎగ్జిబిషన్లో ప్రతిదీ కూడా క్లియర్గా చూపెడతారండి. ఆయిల్ ఎలాగా ప్రాసెస్ చేస్తారు, దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎలా బయటకు తీస్తారు, ప్రతిదీ క్లియర్గా ఉంటుంది. చూడండి, కువైట్కి ఇరాక్తో యుద్ధం అయినప్పుడు ఇరాక్ వాళ్ళు ఈ ఆయిల్ బావులన్నీ అంటించేసి వెళ్ళిపోయారు అనమాట అండి. అప్పుడు అవి ఆర్పడానికి చాలా సంవత్సరాలు పట్టిందనమాట. చాలా కష్టపడి చాలామంది ప్రాణాలు కోల్పోయి చాలామంది ఎంతో కష్టపడి వాటిని ఆర్పి మళ్ళీ అందులో నుంచి ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు డిస్ప్లేలో ఫోటో చూపించిన ఫోటో అందులో ప్రాణాలు కోల్పోయిన హీరోస్ది అనమాట అండి. యుద్ధం జరిగి యుద్ధంలో 80% ఆయిల్ బావులన్నిటిని అంటించేస్తే ఎంతో కష్టపడి మళ్ళీ ఆ మంటలన్నిటిని ఆర్పి మళ్ళీ ఇప్పుడు తిరిగి పుంజుకుని వరల్డ్లోనే ఒక రిచ్ కంట్రీగా కువైట్ మళ్ళీ నిలబడిందండి. చూడండి, వీడియోలో మీకు చూపించేది అది ఒక గ్లాస్ లాగా తయారు చేసి 1 నిమిషంలో ఎంత క్రూడ్ ఆయిల్ని కువైట్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకి అందులోకి ఆయిల్ వదిలి చూపెడతారనమాట. అది మీకు వీడియోలో ఏ సైజులో కనపడుతుందో తెలియదు, కానీ అందులో పడే ఆయిల్ మాత్రం ఒక లారీలో పట్టే అంత ఆయిల్ పడుతుందండి. అంత ఆయిల్ 1 సెకండ్కి కువైట్లో ప్రొడ్యూస్ చేస్తారు. 1 సెకండ్కి అంత ఆయిల్ అంటే ఒక రోజుకి, ఒక నెలకి ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారండి. ఒక్క రోజుకి 3 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేస్తారంటండి. 3 మిలియన్ అంటే 1 మిలియన్ వచ్చేటప్పటికి 10 లక్షల బ్యారెల్స్. 3 మిలియన్ అంటే 30 లక్షల బ్యారెల్స్ ఒక్కొక్క రోజుకి ప్రొడ్యూస్ చేస్తారంటండి ఆయిల్. గ్రేట్ కదా. ఈ ఎగ్జిబిషన్ శుక్రవారం, శనివారం సెలవు అండి. మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు. ఉదయం 8 గంటల నుంచి
మధ్యాహ్నం 4 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఎటువంటి టికెట్ ఉండదు, ఫ్రీగా చూపెడతారు. వాళ్ళే దగ్గరుండి ప్రతిదీ కూడా వివరంగా మనకి అన్నీ చెప్పి చూపెడతారు. అన్నీ తెలుసుకోవచ్చు మనం. చూడండి, అలా చూస్తూ ఉండండి. ఇప్పుడు వదిలిపెడతారు ఆయిల్. 1 సెకండ్లో ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారో ఇప్పుడు వదులుతున్నారు. చూశారు కదా, ఒక్కసారి గుండె జల్లుమన్నది. అంత ఆయిల్ వచ్చి పడేటప్పటికి అందులోని భయం వేసింది ఆ సౌండ్కి. మీకు చూడడానికి వీడియోలో చిన్నదిలాగా కనబడుతుంది, కానీ అది చాలా ఆయిల్ అండి. ఒక లారీ ట్యాంకర్ ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ పడింది అందులో ఒకేసారి. అంత ఆయిల్ 1 సెకండ్కే వీళ్ళు తీస్తారంట భూమిలో నుంచి బయటికి. కువైట్లో ప్రొడ్యూస్ చేసే ఆయిల్ తోటండి బుర్జ్ ఖలీఫాని 27 సెకండ్లలో నింపేయచ్చు అంటండి. మొత్తం ఆ బిల్డింగ్ అంతా అంత ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందంట. 15 సెకండ్లలో మలేషియాలో ఉన్న టవర్స్ని కూడా నింపేయచ్చు అంటండి. 2 నిమిషాల 30 సెకండ్లలో కువైట్లో ఉన్న టవర్స్ని కూడా నింపేయచ్చు అంటండి. అంత ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారంట కువైట్లో. న్యూయార్క్లో ఉన్న ఎంపైర్ బిల్డింగ్స్ అని చాలా పెద్ద బిల్డింగ్స్ అండి. వాటిని కూడా 2 రోజుల్లో బిల్డింగులు మొత్తం నింపేయచ్చంటండి ఆయిల్ తోటి. 2 రోజుల్లో తయారు చేసే ఆయిల్ తోటి ఆ బిల్డింగులు మొత్తం ఫుల్గా నింపేయచ్చంట. చూడండి, ఇక్కడ ఒక బుక్ స్టాల్ లాగా గిఫ్ట్ షాప్ కూడా పెట్టారు. ఆ షాప్లో ఈ ఆయిల్ కంపెనీకి సంబంధించిన గిఫ్ట్లు, షిప్పులు బొమ్మలు, ఆయిల్ రిగ్గుల బొమ్మలు, టవర్ల బొమ్మలు, బుక్స్, వాటికి సంబంధించిన వస్తువులు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయి. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. అలా తయారు చేస్తారండి కువైట్లో. ఆయిల్ కింద నుంచి భూమిలో నుంచి అలా తీసి ప్రాసెస్ చేసి దాన్ని రకరకాలుగా డివైడ్ చేసి ఎక్స్పోర్ట్ చేసి సేల్ చేసి కువైట్ ఈ రోజుని వరల్డ్లోనే మంచి రిచ్ కంట్రీగా అయింది. పదండి ఇంకా బయటికి వెళ్దామా. చూడండి, ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు నేర్చుకోవడానికి ఆయిల్ తోడే మిషన్ని ఇక్కడ కూడా ఒకటి పెట్టారు బయట. చూడండి, ఇందులో అదిగోండి వెనకాల ఉంది కదా, అది ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు దాన్ని పాటల కింద ఇప్పి బిగించి అలాగా ట్రైనింగ్ అవుతూ ఉంటారనమాట. కువైట్ ఇంత అభివృద్ధి వెనకాల ఎంత కష్టం ఉన్నదో ఇదంతా ముందు తరాల వాళ్ళకి తెలియడం కోసం ఈ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేసి అందరికీ చూపిస్తున్నారండి. బాగుంది కదా. ఇలా ఏర్పాటు చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదండి మరి కువైట్ ఆయిల్ కంపెనీ. వీడియో ఇక్కడితో ముగిచ్చేస్తున్నానండి. అందరికీ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.